కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డవేనా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఒకసారి DNA టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. కేసీఆర్ డైరెక్షన్లోనే కిషన్ రెడ్డి మూసి నిద్ర కార్యక్రమంలో జరుగుతోందని అన్నారు. మొద్దు నిద్ర వీడి వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టర్పై దాడిని సమర్థించిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రినా అని పొన్నం నిలదీశారు. గారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమింపబడ్డటువంటి కిషన్ రెడ్డి గారు ఆనాడు ఒక బలహీన వర్గాల అధ్యక్షుడు బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారి సూచన మేరకే బీజేపీ అధ్యక్షుడు నియమించారు. ఈరోజు కూడా మరి కేసీఆర్ గారి సూచన మేరకు కిషన్ రెడ్డి గారు మూసి నిద్రకి వెళ్తూ ఉంటున్నారు. ముందు మీ బీజేపీ మొద్దు నిద్రను వదలండి. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్లో రూపాయి ఇవ్వకపోతే చలనం లేదు. వరదల వల్ల తీవ్ర నష్టం జరిగిందని అధికారులకు, మంత్రులకు క్షేత్రస్థాయి సందర్శన ద్వారా అన్ని రకాల నివేదికలు ఇస్తే మొద్దు నిద్ర వదిలేది లేదు, ₹1 తెచ్చేది లేదు. హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా, గతంలో కేంద్ర మంత్రిగా టూరిజం శాఖకుండి ₹1 తీసుకొచ్చి ఇచ్చే శక్తి మొద్దు నిద్ర వదిలేది లేదు. ఇవాళ నిద్ర కూతురట. రైట్, వెల్కమ్. ఒకటే రోజుకెందుకు కిషన్ రెడ్డి గారు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను దైవ సాక్షిగా ఉన్నటువంటి సమస్యను నిజం ఒప్పుకునే ప్రయత్నం చేయి. మూసీ ప్రాంతంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా తిరిగిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. మొన్న కూడా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సంఘం దగ్గర ఉండేటువంటి మూసీ కాలువ వాసనలు చూసినాం, పంటల పొల్యూషన్ చూసినాం, బయట దేశంకి వెళ్ళి అక్కడ ఉండబడేటువంటి విధానాన్ని చూసినాం. సంతోషం, ఇవాళ ప్రత్యక్షంగా మీరు చూడటానికి వస్తూ ఉన్నారు. కానీ చూసిన తర్వాత మీరు హిందువులు దేవుడు భక్తి రాముడు అంటారు కదా, దైవ సాక్షిగా ప్రమాణం చేసి తప్పు చెప్పకుండా వాస్తవాలు చెప్తా అనేటువంటి మాటకు చెప్పమని అడుగుతా ఉన్నా. మళ్ళీ పడుకున్న తర్వాత లోపల బాధపడుతూ అరే నిజంగానే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఇంత వాసన ఉందే, ఇన్ని రకాల ఉందని బయటకు వచ్చి ఉత్తర కుమార ప్రగల్భాలుగా నేను ఇక్కడ నిద్రపోయినా చూడు రేవంత్ రెడ్డి అన్నాడు కాదు. నిజంగా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయి. మూసి పునరుజ్జీవానికి కేంద్రం నుంచి ఏదైనా సహకారం అందించే ఈ మొద్దు నిద్ర జ్ఞానోదయం కలగాలని, తెలంగాణ ప్రయోజనాలకు బడ్జెట్లో రాని నిధులు కేటాయించే విధంగా జ్ఞానోదయం కలగాలని, ఈ నిద్ర ద్వారా తెలంగాణకు వరదలు వస్తే నష్టపరిహారం 10,000 కోట్ల ప్రతిపాదనలు పంపితే బిచ్చగాళ్ళలాగా 400 కోట్లేసి తెలంగాణ ప్రజలను అవమానపరిచిన ముచ్చటొస్తే నేను అనేక సందర్భాల్లో కోరిన కిషన్ రెడ్డి నీ DNA పరీక్ష చేసుకో. నిజంగా తెలంగాణ బిడ్డవైతే నిండు పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ వేర్పాటు వాదులు డిమాండ్ దొంగతనంగా తలుపులేసి ఎత్తుకొని పోయినని చెప్పిండు. తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభిస్తుంది. తెలంగాణ తాత ముత్తాతల నాటి ఆకాంక్ష, ప్రజల ఆకాంక్ష, సకల జనుల ఆకాంక్ష. అటువంటి తెలంగాణ ఏర్పాటు పట్ల పార్లమెంటు సాక్షిగా కించపరుస్తుంటే తలుపులేసి పార్లమెంటు వేసి బిల్లును పాస్ చేసుకున్నారంటే కేంద్ర మంత్రిగా మీకు తెలియదా? ప్రతి బిల్లు, నేను మాజీ పార్లమెంటు సభ్యుడిగా చెప్తాను, ప్రతి బిల్లు పాస్ అయినప్పుడు లాబీ షుడ్ క్లియర్ అని డోర్లు వేస్తారు. ఓటింగ్ జరిగే సందర్భంలో బయటి సభ్యుడు లోపలికి రాకుండా, లోపలి సభ్యుడు బయటకు పోకుండా, ఇది పార్లమెంటరీ ప్రొసీడింగ్ విధానము. అవన్నీ తెలిసి కూడా ఇయ్యాల తలుపులేసి ఎత్తుకపోయారు అంటాడు. ఇటువంటి పరిస్థితులల్లా మేము అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారిని. తెలుసు, అందరికీ తెలుసు, రాష్ట్రం మొత్తం బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారి ప్రతిపాదన మేరకే ఆనాడు బీజేపీ అధ్యక్షుడిని చేశారు. తెలిసి కూడా తెలంగాణకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కూడా ఇలా తెలంగాణ DNAకి సంబంధించి పరీక్ష జరగమనే పరిస్థితి ఉన్నా కూడా మరి ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. మొన్న కలెక్టర్ని కొట్టుడు తప్పే, కానీ వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారంటారు. ఇది ఏంది నాకు అర్థం కాలే. నువ్వు కేంద్ర మంత్రికి అర్హుడివా? మేము ప్రజాస్వామికంగా, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, TRS పార్టీ కావచ్చు, ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకపోతే స్వేచ్ఛగా నిరసన చెప్పే హక్కునిచ్చినాం. ప్రజాస్వామిక మీ ఆర్గ్యుమెంట్ వినిపించమని చెప్పినాం.
శాసనసభను 3 గంటల దాకా రాత్రి దాకా నడిపి ప్రజలకు సంబంధించిన సమస్య ఒకవేళ మా ప్రభుత్వం ద్వారా తప్పు జరిగితే చెప్పమని చెప్పినాం, కానీ లాఠీ పట్టుకొని కొడితే చూస్తూ ఊరుకుంటామని చెప్పలే. బరాబర్ అధికారులకు మనోధైర్యాన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వంది. కొట్టినోడిని ఎవరిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు, కొట్టించినోడిని ఎన్నుకున్నోడిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. బరాబర్గా అటువంటి వాళ్ళకు బీజేపీ స్టాండ్ అని అడుగుతా ఉన్నా. కలెక్టర్ కొట్టుడు తప్పే, కానీ వీళ్ళని అరెస్ట్ చేస్తుడు తప్ప అంటాడు. అసలు కేంద్ర మంత్రికి అర్హుడువా?